దేవినేని నెహ్రూ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. గుణదలలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. చంద్రబాబు కోసమే కొద్దిసేపు అంత్యక్రియల ప్రక్రియను నిలుపుదల చేశారు. చంద్రబాబు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు అక్కడికి చేరుకోగానే అంత్యక్రియల ప్రక్రియ మొదలవుతుంది. దహన సంస్కారాల ప్రక్రియ సంప్రదాయానుసారం ప్రారంభిస్తారు. సీఎం అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇప్పటివరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం అంత్యక్రియల ప్రక్రియ అనేది కొద్దిసేపు ఆగిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారన్న సమాచారంతో కొద్దిసేపు అంత్యక్రియల ప్రక్రియ అనేది ఆపారు. ఆయన రావటం కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు జరుగుతున్న దేవినేని నెహ్రూకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ ఇక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి ఎదురుగా చూస్తున్నాం. మొత్తం 7 వాహనాలు ఇక్కడికి చేరుకుంటున్న వ్యవసాయ క్షేత్రం దగ్గరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందులో 3వ వాహనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కాన్వాయ్ కూడా సరిగ్గా వ్యవసాయ క్షేత్రం దగ్గరికి చేరుకుంటున్న దృశ్యాలన్నీ మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చితి దగ్గరికి చేరుకున్న వెంటనే అంత్యక్రియల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. దాదాపు ఒక 20 నిమిషాల నుంచి అంత్యక్రియల ప్రక్రియ అనేది కొంత ఆపటం అనేది జరిగింది. బహుశా చాలా అరుదు ఇది. ఎందుకంటే చితి మీదకి ఒక పార్థివ దేహాన్ని చేర్చిన తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ఆపటం అనేది చాలా అరుదని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నారన్న ఉద్దేశంతో దీన్ని ఆపటం అనేది ఇక్కడ జరిగిందని మనం ఒకసారి భావించాల్సి ఉంటుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆయన బహుశా అక్కడే దూరంగా దిగి నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ మొత్తం కూడా ముందుగా నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలన్నీ మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ని దృశ్యాల్లో చూస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎస్కాట్ మొత్తం కూడా సెక్యూరిటీ మొత్తం కూడా ముందు నడుచుకుంటూ వస్తున్నారు. వెనక ఆయన వాహనం ముందుగా వస్తోంది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తూ వస్తున్న వాహనం చితి దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి ఏర్పాటు చేశారు. అది ఆ వాహనంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన డైరెక్ట్గా దిగి చితి దగ్గరకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన మరొకసారి దేవినేని నెహ్రూకు నివాళి అర్పించిన తర్వాత అంత్యక్రియల ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకటానికి ఎదురుగా రిసీవ్ చేసుకోవటానికి మంత్రి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాతో పాటు ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు ఇతర ముఖ్యమైన నేతలంతా కూడా ఎదురు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం ప్రత్యక్షంగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చితి దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకటతో పాటు కళా వెంకటరావుతో పాటు మరికొంతమంది ఆయన్ని తీసుకుని చితి దగ్గరకు వెళ్తున్న దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నాము. చితి దగ్గరికి వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాళ్లకున్న బోట్లను కూడా గౌరవంగా చితిపైకి వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. చితి పైన నిలబడి ఉన్న దేవినేని అవినాష్ను కన్నీటి పర్వంతం అవుతున్న కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న దేవినేని అవినాష్ను మనం దేవినేని నెహ్రూ పార్థివ దేహం పైన పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూడవచ్చు. పక్కనే దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ను పక్కన మనం దృశ్యాల్లో చూస్తున్నాము. ఆ పక్కనే దేవినేని ఉమాను మనం దృశ్యాల్లో చూస్తున్నాము. దేవినేని నెహ్రూ పార్థివ దేహం పైన పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మనం దృశ్యాల్లో ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి కొద్దిసేపట్లో అధికారిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియల ప్రక్రియ అనేది జరగబోతోంది. దాదాపు ఒక అరగంట క్రితం దేవినేని నెహ్రూ పార్థివ దేహం అంతిమ యాత్రగా గుణదలలోని ఆయన ఇంటి నుంచి ఇక్కడ వరకు తీసుకురావటం అనేది జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కోసం వేచి చూస్తూ ఇప్పటి వరకు ఆపటం అనేది జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఆయన నివాళి అర్పించిన తర్వాత పుష్పగుచ్చం ఉంచిన తర్వాత అంత్యక్రియల ప్రక్రియ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం చితిపైన పార్థివ దేహాన్ని ఉంచి అంత్యక్రియలు దహన సంస్కారం అనేది నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించిన తర్వాత వెనక్కి వస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. గద్దె బాబురావు దేవినేని నెహ్రూకి అత్యంత సన్నిహితుడు, ఆయన కూడా పక్కనే ఉన్నారు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న దృశ్యాలు మనం ఒకసారి చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు, అంటే నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా ఇక్కడ
మనం ఒకసారి చూస్తున్నాము. దాదాపు 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవినేని నెహ్రూ చితిపైనే ఉన్న దృశ్యాలు పైన చూసాము. ఆ తర్వాత చితి మీద నుంచి నివాళి అర్పించిన అనంతరం ప్రత్యేకంగా వీఐపీల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఆయన కూర్చోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తూ ఉన్నారు. చితి మీద నుంచి కిందికి దిగి వచ్చి గ్యాలరీలో కూర్చుంటున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తున్నాం. అక్కడ గ్యాలరీలో కూర్చున్న వేణుమాధవ్, సినీ నటుడు వేణుమాధవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. గద్దె బాబురావుతో ఇతర ముఖ్యమైన నేతలందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. ఇక అంత్యక్రియల ప్రక్రియ అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఇక అధికారిక లాంఛనాల ప్రకారం గౌరవ వందనం అనేది ఇక్కడ దేవినేని నెహ్రూకు ఇస్తూ ఉన్నారు. సాధారణంగా చాలా ముఖ్యమైన నేతలకు మాత్రమే అధికారిక లాంఛనాలు అనేది ఇవ్వటం జరుగుతుంది. పోలీసులు ఒకసారి అది ప్రత్యక్షంగా చూద్దాం. పార్టీలోకి మళ్ళీ వచ్చారన్న సంతోషాన్ని కొద్ది రోజులు కూడా నిలిచకుండానే ఆ దేవుడు దేవినేని నెహ్రూని గుండెపోటులో తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తే నేను చంద్రబాబు నాయుడు దేవినేని నెహ్రూ భౌతికాన్ని ఒక మంచి నేతని, ఒక మంచి నాయకుడిని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. తెలుగుదేశం పార్టీకి పెట్టు, సీఎం గారి పెట్టు, మీ ఓట్ స్కైప్లో పంపిస్తున్నారు. అది ఉడికి అటున్నా
देगा। चलो मैं चल। कंधे चल। Scanning loading position. Guard. One round. Load. Guard. Present. Guard. Hey. మూడు రౌండ్లు కలిసి 3 రౌండ్లు చెప్పట్లేదు కాబట్టి అనౌన్స్ చేస్తున్నాం ఘాటుతో ఒక పక్క ఉన్నారు బుల్లెట్ కాల్చి వాళ్ళు ఇటు పక్కగా మళ్ళీ ఇటు పక్క ఇల్లు ఉన్నారు అందుకు తిప్పుతున్నా అటు ఇటు తిప్పుతున్నా సరే సరే జాబ్ చేశాను సార్ ఆన్ చేస్తా మరి అటు ఉన్నారు లైవ్ సరేలే చేస్తాను సరే ఇచ్చిందా సరే సరే దేవినేని నెహ్రూ అంత్యక్రియలు గుణదలలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో జరుగుతున్న దృశ్యాలను మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దేవినేని నెహ్రూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అక్కడికి వచ్చి ఆయన నివాళులర్పించిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఆయన అంత్యక్రియలలో పాల్గొంటున్నారు. అక్కడ కూర్చుని హిందూ సంప్రదాయానుసారం దేవినేని నెహ్రూ అంత్యక్రియలను ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నారు. ఆయన కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను అక్కడే
నిర్వహించాలి అని గతంలో ఆయన కోరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసం దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి చేరుకొని నివాళులర్పించిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో కూర్చొని అంత్యక్రియలను ఆయన తిలకిస్తూ ఉన్నారు. టీడీపీ నేతలు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. దేవినేని నెహ్రూతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు నేతలు, కార్యకర్తలు. వేలాదిగా అక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు దేవినేని నెహ్రూ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. కడసారి ఆయన్ని చూసి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ హిందూ సంప్రదాయానుసారం అంత్యక్రియలను నిర్వహిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. దేవినేని నెహ్రూతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు కార్యకర్తలు, ఆయన అభిమానులు. ఒక సమయంలో దేవినేని అవినాష్ను కూడా ఓదార్చడం ఎవరితలం కాలేదు. దేవినేని అవినాష్ శోకసంద్రంలోనే మునిగిపోయిన దృశ్యాలని చూసాం. గుణదలలోని నెహ్రూ వ్యవసాయ క్షేత్రంలోనే ఆయన కోరిక మేరకే దహన సంస్కారాలను సంప్రదాయానుసారం నిర్వహిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ఆయన టీడీపీ, కాంగ్రెస్లో కూడా పనిచేశారు. టీడీపీ, కాంగ్రెస్లో ఉన్న నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ని కూడా మనం స్క్రోల్ అవుతున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ప్రజా సమస్యలను తీర్చడంలో ఆయన నేరుగా వెళ్ళి సమస్యలను తీర్చేవారు. నేరుగా ప్రజల సమస్యలను విని వాటిని తీర్చేవారని చేతి పడుతున్న అందరూ అంతమంది ఇస్తున్నారు మనోడు పెట్టలేదు రోజు ఏమంటారు రోజు పేసాను అలాగే పేసాను ఆడిపోయింది
అక్కడికి వెళ్ళిపోయి టీచర్లు అందరూ అనుకునేది ఏముంది అనుకోవడం మళ్ళీ ఎవరుంటారు ఇక్కడ సత్య లక్ష్మణ్ దేవినేని నెహ్రూ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న దృశ్యాలను చూస్తున్నాం. దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ హిందూ సంప్రదాయానుసారం ఆయన అంత్యక్రియలు జరిపిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన వ్యవసాయ క్షేత్రంలోని గుణదల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంత్యక్రియల్లో పాల్గొనడానికి అక్కడికి వచ్చారు.